బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి నేడు బలహీనపడుతుందని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఆగ్నేయ బంగాళాఖాతం భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది. రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో రేపటి నుంచి దక్షిణ కోస్తాలో ఈ నెల 22 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకి సంబంధించి ఏ జిల్లాలకి సంబంధించి ఎఫెక్ట్ ఉండబోతుంది? సుధా, మొత్తం మీద గత వారం 10 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. అయితే ఒక్కసారిగా వాతావరణ శాఖ నిపుణులు ఇచ్చినటువంటి అంటే రిపోర్ట్స్ ప్రకారం దీనికి సంబంధించి అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో పలు చోట్ల ముఖ్యంగా చెన్నై సముద్ర తీరానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ఈ చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. మరోవైపు మనకు చెన్నైకి అట్లా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల దగ్గరలో ఉంటాయి కాబట్టి ఈ రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అనేది ఎక్కువ కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఎల్లుండి 2-3 రోజుల పాటు కూడా అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల చిన్నపాటి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధించినటువంటి కలెక్టర్లకు విపత్తుల శాఖ అంటే ఏపీలో ఈ రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పటికే కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చెన్నైలో సముద్ర తీర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా భారీగా వర్షాలు కురుస్తుంటాయి. అందువల్ల అక్కడ కూడా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అవడం జరిగింది. అక్కడ ఒక 4-5 జిల్లాలకు సంబంధించి మాత్రం ఈ ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. మరోవైపు కేరళకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. కేరళలో కూడా అక్కడ కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా భారీ వర్షాలు, ఈదురుగాలు ఇవన్నీ కూడా కురుస్తాయి. కాబట్టి మొత్తం మీద 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ భారీ వర్షాలు అనేది మాత్రం కొనసాగుతాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మాత్రం చిన్నపాటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని మాత్రం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు అంటే తీర ప్రాంతాల్లో మాత్రం ఈ మత్స్యకారులు కానీ వీరందరూ కూడా వేటకు వెళ్లే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుధా. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.